జ్ఞానేశ్వరి తల్లి భవానికి అస్వస్థత. హాస్పిటల్ బెడ్ పైన భవానీ ఉంది. దానికి సంబంధించి జ్ఞానేశ్వరి మిస్ అయినప్పటి నుంచి ఇవాళటికి సుమారు మొత్తంగా 20 రోజులు అయ్యాయి. ఈ 20 రోజుల్లో కూడా పాప అదృశ్యంతో భవానీ, జ్ఞానేశ్వరి తల్లి భవానీ షాక్లోకి వెళ్ళి పూర్తిగా అన్నం తినడం మానేసింది. చిన్నారిపై బెంగ పెట్టుకుంది. చిన్నారిపై బెంగతో అన్నం తినడం మానేయంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి భవానీ పడిపోయింది. వెంటనే భవానీని భర్త గణేష్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం భవానీకి జరుగుతున్న చికిత్స జరుగుతుంది ప్రస్తుతానికి. మరో పక్కన పాప, చిన్నారి పాప జాను గురించి మాట్లాడుకుంటే ఒక మిస్టరీగా మారిపోయింది చిన్నారి అదృశ్యం కేసు. చిన్నారి కోసం ప్రస్తుతానికి పోలీసులు అన్ని కోణాల్లో కూడా గాలింపు చర్యలను చేస్తున్నాము అంటూ పోలీసులు చెప్తున్నారు. చిన్నారి కేసులో పురోగతి పైన పోలీసుల నుంచి నివేదిక కోరింది హైకోర్టు. మరో పక్కన హైకోర్టుకి ఒక లాయర్ అపీల్ చేశాడు. చిన్నారి విషయంలో మరి పోలీసులు కానీ అధికారులు కానీ ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై ఒక నివేదిక ఇవ్వాలి. ఆ చర్యలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కరెక్ట్గానే ఫాలో చేస్తున్నాయా లేవా అని ఒక లాయర్ ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతానికి తల్లి భవానీ పరిస్థితి చాలా అస్వస్థతగా గురై చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. హాస్పిటల్లో చేర్చారు అంటే అర్థం చేసుకోండి ఎంతగా ఆ తల్లి బాధపడుతుందో. ఆ కూతురిని వెతుకుతూ ఆ కూతురి కోసం తినడమే మానేసింది. సరిగా తిండి కూడా తినకపోవడంతో తన కళ్ళు తిరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన కూతురు కోసం ఆలోచిస్తూ తన కూతురి మీద బెంగ పెట్టుకొని అన్నం తినడం మానేసింది భవానీ. భర్త గణేష్ హాస్పిటల్కి ప్రస్తుతానికి తీసుకెళ్ళి హాస్పిటల్లో తనకి చికిత్స ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఈ చిన్నారి తప్పిపోయి సుమారుగా 20 రోజులు అవుతుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, భవానీ పరిస్థితి ఎలా ఉంది? తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందా నిజంగానే? ఏంటి? కళ్యాణ్ తన ఒక పాప కోసం అయితే దాని యొక్క పిల్ల కోసం ఒక తల్లి అయితే కొన్ని గంటలు కాదు కొన్ని రోజుల పాటు ఎదురు చూస్తుంది. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ తుని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన ఆ పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఇప్పటికీ కూడా అలాగే 20 రోజులు పూర్తవుతుంది. 20 రోజులు గడుస్తున్నా సరే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడా అంటూ కూడా అలాగే తన తల్లి అయితే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ తన నిద్రాహారాలు మాని తనైతే ఈ విధంగా సాయంత్రం అయితే అస్వస్థత గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే ఇప్పుడు ప్రస్తుతం జ్ఞానేశ్వరి తల్లి భవానీ అయితే తన ఆరోగ్యం కూడా కొంచెం మందగించినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం బాగా క్షీణించడం నేపథ్యంలోనే తనకైతే అస్వస్థత గురైంది. వెంటనే గణేష్ అయితే హుటాహుటిన బైక్ పైన తన హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే గత 20 రోజులుగా మొత్తం 20 రోజులు అవుతున్నా సరే ఇంకా జాడ తెలియలేదు. పోలీసులు అయితే 19 రోజులుగా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఎన్డీఆర్ బృందాలు, ఎస్టీఆర్ బృందాలు కూడా ఇంకా అన్వేషణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యం ప్రస్తుతం అయితే 20 రోజులు గడుస్తున్న నేపథ్యంలో పాప జ్ఞానేశ్వరి కోసం ఇప్పటి వరకు కూడా ఆ కొండ ప్రాంతాలు, పామాయిల తోటలు మొత్తం ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టినటువంటి పోలీసులు అయితే టెక్నికల్ గానే బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ పాప కోసం అయితే ఆ పోలీసులు ఈ యొక్క గ్రామంలో చర్చ ఆపరేషన్ చేసినా ఎక్కడ కూడా జాడ తెలియకపోవడంతో ఈ యొక్క ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం చర్చ ఆపరేషన్ లో కూడా పెద్దగా చేయడం లేదు. అంటే ఇక్కడ లేదు. పాప ఎవరో అపహరించి పోయారు. ఆ అపహరించిన నేపథ్యంలోనే పాప ఆచూకీ కోసం అయితే గ్రామాలు అలాగే పట్టణాలు మొత్తం ఈ అన్ని పల్లె బాటలు మొత్తం అంతా కూడా పట్టి పాప కోసం అయితే గాలింపు చర్యలు అయితే అన్ని ప్రాంతాలలో కూడా పోలీసులు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకుంటే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది అని కూడా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే గంటలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. ఏకంగా 20 రోజులు పూర్తయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పక్కన రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పాపని మొదటగా అందరూ అనుకున్నారు పాపని ఎవరో ఏదో అడుగు జంతువు తీసుకెళ్లిందని కూడా కొంతమంది, లేదంటే కొండ చెరువు మింగేసిందని కొంతమంది అని కూడా అనేక కోణాల్లో విచారణ అయితే చేపట్టారు. కానీ చివరికి పాపని ఎవరో తీసుకుని వెళ్ళారనేది కేవలం కుక్క ఇచ్చినటువంటి క్లూ
క్లూ ఆధారంగా ఒక్కగా ఆ పాప అదృశ్యమైన గంట తర్వాత కనిపించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ పాపను అపహరించిన కోణంలోనే ఇప్పుడంతా కూడా ఇన్వెస్టిగేషన్ తీవ్రతరం చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాల్ డేటాలు ఇవన్నీ కూడా పరిశీలించినప్పటికీ ఎక్కడ కూడా తెలియదు. ఎవరైనా ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగి వచ్చేటువంటి ఎవరైనా వలస కార్మికులు ఎవరైనా ఉన్నారా, వీటిపై కూడా ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం తన పాప కోసం అంటే ముఖ్యంగా 20 రోజులుగా ఎదురు చూస్తుంది. అలాగే కొన్ని ఛానల్లో అలాగే సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిన్నంతా కూడా ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఒక పాప వచ్చేసింది, పాప పోలీస్ స్టేషన్ లో ఉంది, పోలీసులు ఆరోగ్య పరీక్షల కోసం పాపను తీసుకెళ్లారని కూడా ఇలా రకరకాల ప్రచారం జరగడంతోనే తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి గురేవి తన పాప నిజంగా వస్తుందా అని కూడా ఎదురు చూస్తుంది. కానీ ఈ యొక్క ప్రచారాలు అంటే ఈ యొక్క ప్రచారం పోలీసుల దగ్గర ఉంది, పాప దొరికింది, ఆ పాప తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారంటూ కూడా ఈ విధంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు అయితే చేశారు. ఒక హైప్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీసులు కూడా కంగుతున్నారు. పాప మా వద్ద లేదు, మా వద్ద లేకుండా, మా దగ్గర ఎటువంటి సమాచారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఒక పక్కన పోలీసులు కూడా దీనిపై మండిపడ్డారు. రకరకాలుగా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ కూడా ఈ విధంగా ప్రచారాలు చేస్తున్న వారిపై ఇప్పటికే కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ పాప వచ్చేసింది, పాపని ఆ పోలీస్ స్టేషన్ లో ఉంది, పాపని సంబంధించిన వైద్య పరీక్షలు చేస్తున్నారంటే కూడా ఇలా మనకు కూడా నిన్నంతా కూడా చాలా మంది ఫోన్ చేశారు. పాప దొరికిందని నిజమేనా, పాప దొరికిందని నిజమేనా కొంతమంది ఫోన్ చేస్తే, అలాగే కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఆ విధంగా వార్తలు చెప్పేస్తున్నారు, ఈ విధంగా చేయడం సరైనది కాదు కదండి. ఆర్టీవీలో మేము చూస్తాం, ఆర్టీవీలో కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తలేదు, వాస్తవాలు మీరు ప్రచారం చేస్తున్నారు, అక్కడ ఉన్నట్టు చేస్తున్నారు. కానీ ఈ విధంగా చేస్తున్నా మరి సరైనది కాదు. అంటే మేము ఎన్నాళ్ళ నుంచో పాప కోసం ఏమైందని కూడా ఆతృత ఎదురుగా చూస్తున్న నేపథ్యంలో నిజంగా పాప దొరికేసింది, పోలీస్ స్టేషన్ లో ఉందని కూడా ప్రచారం చేయడం తప్పుగా సరైనది కాదంటూ కూడా ఈ ప్రచారమే ప్రస్తుతం తల్లికి టెన్షన్ పెట్టించే పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. తన నిజంగా పాప వచ్చేసిందని కూడా అందరూ కూడా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అదంతా అవాస్తవం, పాప దొరకలేదని నిజంగా అది తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని పాప తల్లికి అయితే భవానీకి తెలిసిన వెంటనే తన ఒక్కసారిగా అస్వస్థతకు గురై వెంటనే అక్కడ ఉన్నటువంటి గణేష్ కావచ్చు కుటుంబ సభ్యులు తనని హాస్పిటల్ తీసుకెళ్లి నిన్నంతా కూడా రాత్రి కూడా చికిత్స అందించి ప్రస్తుతం ఒక 10 నిమిషాల క్రితమే ఇంటికి తీసుకొచ్చి మంచం మీద కూడా తనని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. మరో పక్కన భవానీ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అప్పటి నుంచి కూడా పాప అదృశ్యమైనటువంటి నుంచి నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి పాప కోసమే, పాప ఏమైందని ఏదో ఒకటి చెప్పండి, ఏదో క్లూ చెప్పండి అంటే కూడా తనైతే ఈ విధంగా బాధపడినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ నిజంగా నిన్న జరిగినటువంటి ప్రచారానికి నిజంగా పాప వచ్చిందని కూడా అదంతా అవాస్తవం కాదు, అదంతా అవాస్తవం, పాప దొరకలేదని ఎప్పుడైతే చెప్పారో ఒక్కసారిగా తనైతే ఈ విధంగా అస్వస్థతకు గురైపోయినటువంటి పరిస్థితుల్లో పక్కన జ్ఞానేశ్వరి చెల్లి చిన్న పాప కూడా ఉంది, తనకు పాలు ఇవ్వాలి, తనకంతా ఫీడింగ్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరో పక్కన పాల డబ్బాలు కొరతగా ఉంది. మరో పక్కన కుటుంబం అంతా కూడా చాలా 20 రోజుల పాటు ఎదురు చూస్తున్నారు. పాప ఏమైందని కూడా మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళపైన కూడా కుటుంబ సభ్యులు కూడా రకరకాల ఆ పరిస్థితుల్లో రకరకాలుగా వాళ్ళపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తూ పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా మనోధైర్యాన్ని కూడా పోయి మాపై కూడా ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఓ పక్కన ఆ విధంగా బాధను దిగమిందుకుంటూ తన కుమార్తె ఇప్పటికీ కూడా కనిపించలేదు, తన చిన్నారి కనిపించలేదు, అదిగా వస్తుంది ఇదిగా వస్తుందని కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి వార్తలు ప్రచారం చేయడం సరైనది కాదంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితితో పక్క కనబడుతుంది. కళ్యాణ్ ఏదేమైనా ఆ చిన్నారి జ్ఞానేశ్వర్ కోసం మరో పక్కన యావత్ తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే నిన్న కూడా శ్రీకాంత్ అనే న్యాయవాది కూడా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా తేడాలు ఉన్నాయా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారు, కిడ్నాప్ కోణంలో ఏ ప్రాంతాలను పరిశీలించారు, ఏ విధంగాని వారి పరిశీలనలో లోపాలు ఏమైనా ఉన్నాయా, ఆ పరిశీలన అంటే పాపకు సంబంధించిన ఈ మిస్సింగ్ కేసును ఎలా ఛేదిస్తున్నారని దాని వివరాలు కావాలంటే కూడా హైకోర్టు శ్రీకాంత్ అనే న్యాయవాది కూడా ఆశ్రయించిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఓ పక్కన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే హనుమాన్ బృందాలు అడవి ప్రాంతాలంతా కూడా జల్లెడు పట్టాయి. ఇవన్నీ కూడా చేసినప్పటికీ పాప ఆచూకీ ఇంకా దొరకకపోవడంతోనే మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా ఉత్కంఠంగా 20 రోజుల పాటు కూడా పాప కోసం అయితే ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్న పరిస్థితి. అలాగే పట్టణాలు, అలాగే పల్లెలు, గ్రామాల్లో పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో పాపను అపహరించి ఉంటారని ఏదో కోణం క్లూ రాకపోతుందని కూడా ప్రస్తుతం ఆ గ్రామాల్లో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి 20 రోజులుగా కనబడుతుందని చెప్పాలి. కళ్యాణ్.
రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చిన్నారి కనిపించకపోవడంతో ఇప్పటికీ ఇవాళకి 20 రోజులు గడిచిపోయింది. తల్లి భవానీ ఆ చిన్నారి పైన బెంగ పెట్టుకొని మొత్తానికైతే సరిగ్గా తినకపోవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. మొత్తానికి తన భర్త గణేష్ దగ్గరుండి భవానీని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పొందించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ని నిలిపేదే లేదు, కంటిన్యూ చేస్తామంటూ, అలాగే కుక్కకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్, అంటే పాప కుక్క మిస్ అయిన తర్వాత, ఇద్దరు మిస్ అయిన తర్వాత 1 గంట తర్వాత ఆ కుక్క సిహెచ్ అగ్రహారంలోని ఒక గుడి దగ్గరే కనిపించింది. మొత్తానికి పోలీసులు మరొకసారి దీన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా అన్న కోణంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో మరి అటవీ జంతువులు ఏమైనా పాపని హాని చేశాయా అన్న ఉద్దేశంలో, అన్న కోణంలో కొంత వెతికారు, కానీ ప్రస్తుతానికి లేదు. ఖచ్చితంగా 3వ వ్యక్తి ప్రమేయమే ఉంది, ఎవరైనా పాపని తీసుకెళ్లి ఉంటారు అన్న ఉద్దేశంతోనే పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన లాయర్ శ్రీకాంత్ హైకోర్టుని ఆశ్రయించారు. పోలీసులు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలన్నిటిపైన ఒక నివేదికని సబ్మిట్ చేయాలి అంటూ కూడా లాయర్ శ్రీకాంత్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. పోలీసులు అధికారులు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఫాలో చేశారా? ఎవరైనా చిన్నపిల్లలు మిస్ అయినప్పుడు ఒక గైడ్ లైన్స్ని సూచిస్తుంది సుప్రీంకోర్టు, ఆ గైడ్ లైన్స్ని ప్రాపర్గా ఫాలో చేశారా? ఈ కేసులో ఇప్పటిదాకా ఏమేం చేసుకొచ్చారు అండ్ రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు అన్న అన్ని విషయాలకు సంబంధించిన అప్డేట్ని కూడా ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చిన్నారి జ్ఞానేశ్వరి గురించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే పాప దొరుకుతుందని మీరు ఇంకా నమ్ముతున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా RTV పోల్లో పాల్గొని మీ అభిప్రాయాలను అక్కడ తెలియపరచండి.